హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో మొత్తానికి నిఖిల్ నాటకాల గురించి మనం నిన్న చూసాము. నిఖిల్ డబుల్ మాస్క్డ్ ఫేసు, డబుల్ స్టాండర్డ్స్ అని ఫస్ట్ నుంచి చాలామంది చెప్తా ఉన్నారు. ఈసారి నామినేషన్ అప్పుడు కూడా చాలామంది చెప్పారు. మరి నిన్న అది బయట పెట్టేశాడు. ఇక నిన్న ఎంత యాక్టింగ్ చేశాడంటే, ఇక నేను హౌస్లో ఉండాలనుకోవట్లేదు ఆడియన్స్, నాకు ఓటు వేయొద్దు ఆడియన్స్, వెళ్ళిపోతాను ఆడియన్స్, ఇక వద్దు ఆడియన్స్ చాలు, చిన్న కన్నీటి దార అలా లయగా ఎమ్మట కాడి చేస్తే గివప్ ఇవ్వాలనుకోవట్లేదు ఆడియన్స్, మళ్ళీ ఆడతాను ఆడియన్స్, సపోర్ట్ చేయండి ఆడియన్స్. సరే ఏందిరా ఇది అంటే ఆడియన్స్తోనే ఆడుకుంటున్నాడు మనోడు. సరే నీ ఆటను వాళ్ళు కూడా ఆడుతున్నారు అనుకో. సో నిఖిల్ది రోజు రోజుకు బయటపడతా ఉంది. ఇదంతా కూడా ఆడపిల్లల వల్ల జరిగింది. అందుకని చెప్పేసి ఇక రాబోయే వీకుల్లో కొంచెం అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆడడం స్టార్ట్ చేస్తాడు. సరే ఎన్ని డ్రామాలు ఆడినా గెలిస్తే గెలవచ్చునేమో చెప్పలేము, కానీ మరి ఇంత డ్రామాలు ఆడడం ఎందుకని. ఇంకోటి ఏంటంటే, చారాన కోడికి బారాన మసాలా అని ఒక సామెత ఉంది. నీ గెలుపు అలాంటిది ఒకవేళ గెలిచిన. ఎందుకంటే పబ్లిసిటీ, విపరీతమైన పబ్లిసిటీ. కర్ణాటక కాలేజీలలో, ఇక్కడ కాలేజీలలో, పిఆర్లలో నీ గెలుపు నీది కాదు, నువ్వు గెలిస్తే నీ పిఆర్ గెలిచినట్టే తప్ప నిఖిల్ గెలిచినట్టు కాదని ఘంటాపదంగా నేను చెప్పగలను. నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి బయాసుడు లేను, నేను ఎలాంటి పిఆర్ను కాదు, ఎవరి దగ్గర నేను బెండ్ అవను. కాబట్టి వేస్ట్ గెలుపు. ఇంత చేసుకొని గెలవటమే వేస్ట్. నువ్వు కాదు గెలిచిన, బయటోడు పిఆర్ గెలిచినట్టే, అందులో ఎలాంటి డౌట్ లేదు. దాని గురించి ఆదిత్య ఓం గారు కూడా వీడియో పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈయన గురించి కాకపోయినా పిఆర్ల దందా గురించి, అంటే పిఆర్లు ఈసారి చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి. ఎందుకంటే హౌజ్లో కంటెంట్ తక్కువ, హౌజ్లో కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి బయట వాళ్ళు క్రియేట్ చేయాల్సిన దరిద్రం ఏర్పడింది ఈసారి అని చెప్పేసి. సో మొత్తానికి నిఖిల్ డబుల్ ఫేస్డ్ యాక్టింగ్, అంటే కనిపించని ఒక తెలివైన దొంగలాగా అయితే ఆడుతున్న, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజమా కాదా మీరే కామెంట్ చేయండి.